సో టీ20 వరల్డ్ కప్ లో నెక్స్ట్ సూపర్ 8 మ్యాచ్లు జరగబోతున్నాయి. గ్రూప్ ఏ నుంచి ఇండియా టీం కూడా సూపర్ 8 స్టేజ్ కి చేరింది. ఇండియా సూపర్ 8 లో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియాతో తలపడిపోతుంది. సూపర్ 8 లో ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ గేమ్ చేంజర్స్ గా మారబోతున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. జూన్ 20న ఇండియా తన తొలి సూపర్ 8 మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇప్పుడు మ్యాచ్లు కష్టతరంగా మారడంతో పాటు టీం కి గట్టి సవాళ్లు కూడా ఎదురవుతాయి. చాలా మంది ఆటగాళ్ళు ఇప్పటివరకు బాగా ఆడారు, కానీ సూపర్ 8 లో మాత్రం కొంతమంది ఆటగాళ్ళు చాలా ప్రత్యేకమైన పాత్రను పోషించగలరు, గేమ్ చేంజర్లుగా నిరూపించుకోగలరు. సూపర్ 8 లో ఇండియా గేమ్ చేంజర్ గా మారగల ముగ్గురు ఆటగాళ్ళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మొదటగా చెప్పుకోబోయేది హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా IPL 2024 లో అంత పెద్దగా రాణించలేదు, కాకపోతే అతను టీ20 వరల్డ్ కప్ 9th ఎడిషన్ లో చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా 3 గ్రూప్ మ్యాచ్ల్లో బ్యాటింగ్ లో 7 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 7 వికెట్లు తీసి బౌలింగ్ లో కీలక పాత్ర పోషించాడు. కీలకమైన సందర్భాల్లో వికెట్లు కూడా తీసుకున్నాడు. మిడిల్ ఓవర్ లో ప్రత్యర్థి జట్టుకు పునరాగమనం చేసే అవకాశం ఇవ్వలేదు. హార్దిక్ తన కెరీర్ లో ఇప్పటివరకు చాలా సందర్భాల్లో కీలకమైన మ్యాచ్ల్లో బాగా రాణించాడు. సూపర్ 8 లో అతని ఆల్రౌండర్ ప్రదర్శన చాలా ముఖ్యమైంది. ఇటువంటి పరిస్థితుల్లో అతను భారతదేశానికి గేమ్ చేంజర్ పాత్రను పోషించగలడు. ఇక తర్వాత చెప్పుకోబోయేది కుల్దీప్ యాదవ్. న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫాస్ట్ బౌలర్లకు చాలా మద్దతు ఉన్నందున చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ టీ20 వరల్డ్ కప్ లో మొదటి 3 గ్రూప్ మ్యాచ్లు ఆడలేదు. అయితే ఇప్పుడు సూపర్ 8 రౌండ్ వెస్టిండీస్ లో ఆడాల్సి ఉంది. ఇక్కడ గ్రూప్ మ్యాచ్ల్లో ఇతర జట్ల స్పిన్నర్లు బాగా రాణించారు. కుల్దీప్ 2020 ఫార్మాట్ లో బాగా ఆకట్టుకుంటున్నాడు. వెస్టిండీస్ పిచ్ల పై కుల్దీప్ బాల్ ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. సో నెక్స్ట్ జరగబోయే సూపర్ 8 లో కుల్దీప్ యాదవ్ ఆడితే అతను గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉంది. ఇక మనం నెక్స్ట్ చెప్పుకోబోయే ప్లేయర్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ గ్రూప్ స్టేజ్ లో జరిగిన మ్యాచ్ లో ఫెయిల్ అయి ఉండొచ్చు. ఎంతైనా సరే అతను ఒక దిగ్గజ బ్యాట్స్మెన్. ఇండియన్ దిగ్గజ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ బ్యాట్ పూర్తిగా మౌనంగా ఉంది. రన్ మెషిన్ ఫ్లాప్ అయింది. IPL 2024 లో అత్యధిక పరుగులు చేసిన కోహ్లీ ప్రస్తుత టోర్నీలో 3 ఇన్నింగ్స్ లో కలిపి 5 రన్స్ మాత్రమే చేశాడు. చాలా మంది కోహ్లీ ఫామ్ పై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే టీమ్ మేనేజ్మెంట్, వెటరన్ సునీల్ గవాస్కర్ కోహ్లీని పెద్ద మ్యాచ్ల్లో కీలక ఆటగాడిగా అభివర్ణించారు. అతను త్వరలో పరుగులు చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. కోహ్లీ తన కెరీర్ లో చాలా సార్లు ముఖ్యమైన మ్యాచ్ల్లో బాగా రాణించాడు. రాబోయే మ్యాచ్ల్లో అతని బ్యాట్ పనిచేస్తే అతను ఇండియాకి అతిపెద్ద గేమ్ చేంజర్ గా నిరూపించుకోగలడు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.